నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఎస్ఆర్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం. ముఖ్య అతిథిగా హాజరైన యానాం ప్రాంతీయ పరిపాలనాధికారి మునిస్వామి. రాజపేట, నీలపల్లి, పీమల్లవరం గ్రామాల్లో సాగునీరు అందక ఎండిపోతున్న పంట పొలాలకు సాగునీరు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేసిన ఏపీ కాంగ్రెస్ సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో 1,00,000 డబ్బులు, 1000 గుంతలు కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించిన ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు. జీవేమవరం గ్రామంలో శ్మశాన వాటిక ఆక్రమణలపై అధికారులకు ఫిర్యాదు చేసి సర్వే చేయించి వాటికను పరిరక్షించేందుకు భద్రతను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన గ్రామ ప్రజలు. స్థానిక యానాం నారాయణ ఈ టెక్నో స్కూల్ నందు వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా పాఠశాల యాజమాన్యానికి చెందిన అమలాపురం జోనల్ ఏజీఎం శ్రీనివాసరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు బలరాం మహంతి, కోఆర్డినేటర్ శుంకరమూర్తి, ఆర్ఐ కేఎస్ఎన్ ఏవో లక్ష్మణ కుమార్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్, నూతన విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ బలరాం మహంతి మరియు ఏవో లక్ష్మణ కుమార్ నూతన విద్యార్థులచే అక్షరాభ్యాసం మరియు సరస్వతీదేవి పూజ చేయించారు. పాఠశాల యాజమాన్యం వారు ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఐపోలవరం మండల పరిధిలోని గుత్తినదీవి జీవేమవరం గ్రామంలో ఆక్రమణకు గురైన శ్మశాన వాటికను పరిరక్షించేందుకు భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల శ్మశాన వాటిక ఆక్రమణలపై అధికారులకు ఫిర్యాదు చేసి సర్వే చేయించారు. సర్వే పూర్తి కావడంతో మొక్కలు ఉన్న ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని వాటిని పరిరక్షించేందుకు చేయవలసిన పనులను పూర్తి చేస్తున్నారు. చెట్లను తొలగించి ఎత్తుపల్లాలను సదును చేసి తగిన భద్రతను ఏర్పాటు చేసేందుకు ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో గంగాబత్తుల విష్ణుచక్రం, ఆకుల ఏడుకొండలు, సాధనాల శ్రీనివాసు, పడాల దుర్గా ప్రసాదు, గాలిదేవర కోపానందము, గంగాబత్తుల వెంకటేశ్వరరావు, లంకపల్లి జమ్మి, గంగాబత్తుల ప్రసాదు, లంకపల్లి బాలు తదితరులు పాల్గొన్నారు. కెట్రే పొడ్డాడు ఫోన్ చేస్తున్నాడా? ఓయ్ అక్కడి నుంచి వస్తావా? స్థానిక డాక్టర్ ఎస్ఆర్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం నిర్వహించారు. ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ చెల్లా నరేష్, పినిరెడ్డి శ్రీనివాసుల ఆధ్వర్యంలో ప్రత్యేక శిఖరం ప్రారంభ వేడుకను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి యానాం ప్రాంతీయ పరిపాలనాధికారి మునిస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఎన్ఎస్ఎస్లో విలువైన సేవలను సమాజాభివృద్ధికి ముఖ్యమన్నారు. ప్లాస్టిక్ వినియోగం, మలేరియా వ్యాధుల గురించి ఆరోగ్య సూత్రాలను ప్రజలకు తెలియజేయడం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
Thank you, sir. Thank you for Thank you, sir, for accepting our announcement. Thank you so much, sir, for accepting our invitation and coming over. In a correct manner and fruitful manner, and list out the things to be reached the people. So I congratulate the organizer, especially the NSS volunteers and the NSS organizers here. The appreciation is going to them, and I congratulate them, and I give them a great success in the endeavors in the program, the lectures are already program. They will, I hope they will get a good result in that. Thank you very much for your patient hearing. With that, I conclude this the time. Respected principal of this institution, respected principal, these are volunteers, NSS volunteers. Yeah. A very good morning to all of you. Today, I am very happy to inaugurate this 7 days program on NSS, National Service Scheme, which shortly known as NSS. Here there are 2 units. One is unit 1 and unit 2. Just now I learned that 2 units is going to attack 2 villages in Yanam. As a regional administrator and a regional head of regional institution, I am very happy to see that students who come forward to adapt their village to educate the residents in cleaning, in sanitation, in education also. It's quite a good initiative among the people, mostly the Kusampet and Ayanagar. Though that Yanam was declared as municipality, they are still rural naturally. Apart from that, Yanam town, most of the area covered by the Yanam municipality is not the characteristics of urban. They are only rural. So, the literacy rate also not to the mark, and they have to educate in health issues, in education issues, in sanitation issues. So, people, as a students, you are well aware of the importance of the sanitation, because so many diseases, because of this lack of sanitation, we suffer from so many diseases, especially dengue. Recently, it is rise in Yanam as far as the health duties. Significance of our college, what kind of academics are provided. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ కైలాష్ నాథన్ని స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఈరోజు పుదుచ్చేరి రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా కలిసి యానాంలో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం చర్చించడం జరిగింది.
ముఖ్యంగా పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ యానాం నేను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుండి గత 3.5 ఏళ్లుగా యానాం ప్రాంతానికి వివిధ అభివృద్ధి పనుల కోసం ప్రతిపాదనలు సమర్పించడం మరియు అమలు కోసం శాఖలకు ప్రభుత్వానికి పదే పదే గుర్తు చేయవలసిన పరిస్థితి నెలకొందని తెలిపారు. ఇప్పటివరకు ఆ శాఖకు సంబంధించి సిఎస్ఆర్ నిధులు సుమారు 108 పనులకు గాను నివేదికలు సమర్పించినా కానీ ఇంతవరకు ఎలాంటి కార్యాచరణ లేకపోవడం పట్ల అధికారుల తీరు ఏ విధంగా ఉందని, వారు అంతర్గత భావన ఏమిటో అర్థం కావటం లేదు. దీని వెనుక ఎవరైనా వారిని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజాభివృద్ధిని అడ్డుకునేందుకు ఎందుకింత వివక్ష చూపుతున్నారని, తక్షణమే దీనిపై స్పందించి ప్రజా పనుల శాఖ ద్వారా యానాం నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరటం జరిగింది. యానంలో విద్యుత్ ఛార్జీలతో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని, గతంలో ఒక ప్రైవేటు సంస్థ కుంభకోణానికి ప్రతిఫలంగా నేడు పేద మధ్యతరగతి కుటుంబాలు విద్యుత్ ఛార్జీల పెరుగుదలతో అనేక ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై సమగ్ర విచారణ జరిపి విద్యుత్ ఛార్జీల తగ్గింపుపై ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ కోరారు. యానాం కనకాలపేటకు చెందిన హోల్సేల్ కూరగాయల వ్యాపారి కోరుకొండ గంగరాజు కేజీ వెండితో 1,05,000 రూపాయలు వెచ్చించి తయారు చేయించిన వెండి పడగను ముమ్మిడివరం పరిధిలోని కొమనపల్లి యాదవనగరం గ్రామంలో కొలువై ఉన్న వీరన్న బాబుకు పూజలు చేసి బహుకరించారు. కొమనపల్లి యాదవనగరం గ్రామంలో వీరన్న భక్తుడు వంటపాటి దుర్గారావు ఆధ్వర్యంలో 3వ వార్షిక వీరభద్రుడు సంబరం మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వీరభద్రుణ్ణి కోరుకొండ గంగరాజు కుటుంబ సభ్యులు దర్శించి పూజలు నిర్వహించారు. అనంతరం వీరభద్రుడికి ప్రత్యేకంగా తయారు చేయించిన వెండి పడగను అలంకరించారు. ముందుగా యానంలోని శ్రీ లక్ష్మీ గణపతి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీ దొడ్డి గంగమ్మ తల్లి ఆలయంలో పూజలు చేసి కొమనపల్లిలో వీరన్న బాబుకి బహుకరించారు. ఈ సందర్భంగా వంటపాటి దుర్గారావు పలువురు గ్రామస్తులు గంగరాజుని ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.
వీరభద్ర భయంకరమై భావధరమై రథములు దొరికేలా నిధుని పైకెగసి ఆశములు చేసి రథములు తీసి వంట పాటేవారి ఆ వీరభద్ర ఆశములు చేసి రథములు తీసి రాగినావు భద్రుడయ్యి ఈ వంట పాటేవారి ఆ వీరన్న భద్రుడయ్యి ఆ వంట పాటేవారి ఆ ఈశాన్యన పెట్టినావు శరభద్రమ సాగునీరందక ఎండిపోతున్న పంట పొలాలకు సాగునీరు తక్షణమే ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు జార్జిపేట, నీలపల్లి గ్రామాల్లో పంట పొలాల్లో ఆయన పర్యటించి విలేకరులతో మాట్లాడారు. ప్రతి సంవత్సరం దాల్వాలో నీటి ఎద్దడి వస్తుందని, అయినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఇరిగేషన్ అధికారులు చేయడం లేదన్నారు. కాలువ చివరి భూములకు, మేరక భూములకు నీరు అందటం లేదని, గత 10 రోజులుగా సాగునీరు ఇబ్బంది ఏర్పడిందని, ఎరువులు వేసుకోవాలంటే పొలాల్లో సాగునీరు ఉండాలని, ఎరువులు జల్లటానికి సైతం నీరు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. కనీసం ఇంజన్ ద్వారా నీళ్లు తోడుకుందామన్నా పంట కాలువలో నీరు లేదని రైతులు వాపోయారు. ఇప్పటికైనా సాగునీరు అందించలేమనుకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి రైతులకు సాగునీరు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతులు గుత్తుల సూర్యనారాయణ, గుబ్బల వెంకట్రమణ, రాయుడు నాగరాజు, పి దొరబాబురెడ్డి, సూర్యనారాయణ, కనకాల శ్రీను, గుడాల సూర్యనారాయణ, మానేపల్లి సత్యనారాయణ, గాలిదేవర నాగేశ్వరరావు, పెంకె ఏడుకొండలు, గుత్తులు, నూకరాజు పాల్గొన్నారు. 5 రకాలు చేసినా ఇప్పటికి 2 సార్లు పిండి వేసామండి. ఆ పిండి కూడా చేలు లాక్కోలేదండి, నీరు లేక. ఇప్పుడు నెరగొట్టేసి ఆరిపోయినాయండి. మా ఇంకా ఎంత నీరు ఎప్పుడు ఊపొస్తా మాపోతున్నారు, కానీ ఇప్పుడు నీరు మాత్రం ఫుల్గా మాకు తోడుకుండా కూడా అందట్లేదండి. మరి వ్యవసాయం ఏం చేయాలో తెలుస్తలేదు. ఎకరం దగ్గర 30,000 రూపాయల దాకా మేము పెట్టుబడి లెక్క వస్తుందండి మాకు. దీని ఏదో మీరు అందరూ ఒక సహాయం చేస్తారని మేము కోరుకుంటున్నామండి. వల్లు రాజబాబు, ఏపీ కౌలు రైతు సంఘం కాకినాడ జిల్లా కార్యదర్శి. ఇప్పుడు తాళరావు మండలంలో జార్జిపేట, నీలపల్లి, మల్లవరం, పోలేకుర్రు ఈ పంచాయతీల్లో నీటి ఎద్దడి ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నది. ఈ సంవత్సరం అయితే తొలకరలో వచ్చింది, ఇప్పుడు దాల్వాలోనే స్టార్టింగ్లోనే మొదలైంది. ఇప్పటికే రైతులందరూ కూడా నారుమళ్ళు జల్లి మొత్తం ఒక 2 తళ్ళు 3 తళ్ళు పెట్టిన తర్వాత ఇప్పుడు నీరు లేకుండా పోయింది. రైతులందరూ కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. ఒక పక్కనేమో అధికారులకు చెప్తున్నా నీళ్ళు అదిగో వస్తాయి, రేపు వస్తాయి, మాపు వస్తాయని చెప్తూ ఉన్నారు. అలాగే నీటి సంఘం సాగు నీటి సంఘాల అధ్యక్షులను కూడా మన వాళ్ళు అడిగారంట. రైతులు కూడా అడిగితే కాలువలు బాగు చేస్తున్నారు, నీళ్ళు వస్తాయని చెప్తూ ఉన్నారట. అందుచేత ప్రస్తుతం అయితే చేలన్నీ ఎండిపోయి ఉన్నాయి.
మేము ముందుగానే అక్కడ లోకల్ దగ్గర మీటింగ్ పెట్టేటప్పుడే జేఈని డిఈని ఎస్సీని కూడా మీటింగ్ పెట్టేటప్పుడు అడిగాం, ఎన్ని ఎకరాలకు నీరు ఇవ్వగలరు, ఎన్ని ఎకరాలకు నీరు ఇవ్వలేరు, మీరు కరెక్ట్గా చెప్తే కనవాళ్ళు అందరూ కూడా మళ్ళు వేసుకోవడం మానేసి నీరు ఇచ్చిన దానికి మాత్రమే పెట్టుబడులు పెడతారు, ఆ విధంగా చెప్పండి అని చెప్తే అన్ని మొత్తం ప్రతి ఎకరానికి నీరు ఎక్కడ కూడా తక్కువ రాకుండా అందరికీ కూడా నీరు సరిపెడతామని చెప్పి హామీ ఇచ్చి ఈవేళ శుభ్రంగా చేలన్నీ ఎండిపోతామనే నీరు లేకుండానే. అందుచేత ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు, ముఖ్యంగా ఇరిగేషన్ అధికారులు స్పందించాలి. వ్యవసాయాలు ఎండిపోతూ ఉన్నాయి, నీరు ఇవ్వడానికి మాత్రం మీనమేసాలు లెక్కెడతా ఉన్నారు. ఒక పక్కన అక్కడ ఇంజనీర్లో ఉన్నటువంటి కరకట్టు ఏదైతే ఉందో ఆ కరకట్టు కూడా అక్కడ ఇబ్బంది పెడతా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుచేత మేము తక్షణమే ఈ రైతులందరూ కూడా గగ్గోలు పెడుతున్న దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇరిగేషన్ అధికారులు, ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి వీళ్ళందరికీ సాగునీరు అందించి పంటలు పండే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో లక్ష డబ్బులు వేల గుంతలు కార్యక్రమ పోస్టర్ను ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు ఆవిష్కరించారు. సామాజిక న్యాయమైన షెడ్యూల్ కులాల వర్గీకరణపై దేశాన్ని న్యాయస్థానం, సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేయొచ్చని తీర్పునిచ్చినప్పటికీ ఆయా రాష్ట్రాల్లో కమిషన్ల పేరుతో జాప్యం చేయటం నిరసిస్తూ మాదిగ ఉపకులాలకు 75 సంవత్సరాలుగా జరుగుతున్న అన్యాయంపై ప్రపంచానికి తెలిసే విధంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు నవయుగం అంబేద్కర్ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ్ గారు ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన హైదరాబాదు నడిబొడ్డులో జరగబోయే లక్షల డబ్బులు సాంస్కృతిక కార్యక్రమాన్ని విజయవంతం చేయటకు సంబంధించిన గోడ పత్రికను ఈరోజు రామచంద్రపురం పట్టణంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు పైడిమల్ల ఆనంద్ మాదిగ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహాజన పొజిషన్ పార్టీ అంబేద్కర్ కోనసీమ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దూలి జయరాజు మాదిగ, మాధవి, ఉద్యోగుల సమైక్య రాష్ట్ర నాయకులు డోకుబుర్ర రాజుబాబు పాల్గొని గోడ పత్రికను ఆవిష్కరించారు. ఫిబ్రవరి 7వ తారీఖున అమలు చేయాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి ఫిబ్రవరి 7వ తారీఖున వేల కోట్ల లక్షల డబ్బుల కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. వేల కోట్ల లక్షల డబ్బుల కార్యక్రమాన్ని ఎస్సీ వర్గీకరణ వెంటనే అమలు చేయాలి. ఏబిసిడీల వర్గీకరణ వెంటనే అమలు చేయాలి. ఎస్సీ వర్గీకరణ వెంటనే అమలు చేయాలి. ఎస్సీ ఉపకులాల మాదిగ ఐక్యత, ఎస్సీ ఉపకులాల మాదిగ ఐక్యత, ఎస్సీ ఉపకులాల ఐక్యత. మాదిగ ఉపకులాల ఆకాంక్ష భవిష్యత్తు అయినటువంటి షెడ్యూల్ కులాల వర్గీకరణ పోరాటాన్ని నవయుగ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ్ గారు 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో సాధించినప్పటికీ, ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం రాష్ట్రాలు అమలు చేయడాన్ని చెప్పినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా అమలు చేయకుండా కమిషన్ల పేరుతో కాలయాపన చేయడం అని అంటే మాదిగ ఉపకులాల అభివృద్ధిని అడ్డుకోవడమేనని. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాలతో వర్గీకరణ అమలు చేయించడానికి మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఏ రాజకీయ పార్టీలు అడ్డుకుంటున్నాయో ఆ రాజకీయ పార్టీల ముసుగు తీసి వారి అసలు రూపమేటో చూపించేదే లక్ష డబ్బుల 1000 గొంతుల కార్యక్రమం రేపు ఫిబ్రవరి 7వ తారీఖున హైదరాబాద్ నడిబొడ్డులో జరగబోతుందని చెప్పి ఈ ప్రపంచమే హైదరాబాద్ని చూసే రోజు ఏదైనా ఉన్నదా అంటే అది 7వ తారీఖు మందకృష్ణ మాదిగ్ గారు నిర్వహించే కార్యక్రమం అని చెప్పి మన ఆ కార్యక్రమం జరిపిన తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు దిగి రాకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వాలతో తాడో పేడో తెలుసుకోవడానికి సిద్ధమై ప్రతి మాదిగ ఉపకులాల ప్రజలంతా కూడా మీరు వచ్చేటప్పుడు మన కళని బయటపెట్టే మన ఆయుధం ఏదైనా ఉన్నదంటే అది డప్పు. ఆ డప్పుని ప్రతి ఒక్కరు తీసుకురావాలని చెప్పి, అదేవిధంగా నల్ల ప్యాంటు తెల్ల చొక్కాని ధరించి రావాలని చెప్పి మందకృష్ణ మాదిగ్ గారు పిలుపునిచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఈ డప్పుని, యూనిఫామ్ని ఖచ్చితంగా మీరు తీసుకుని రావాల్సిన బాధ్యత ప్రతి మాదిగ కులాల మీద ఉందని చెప్పి, అదే సమయాల్లో ప్రభుత్వానికి మేము
విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా డిమాండ్ కూడా చేస్తున్నాం. ఖచ్చితంగా వీలైనంత త్వరితగతిన ఎస్సీ వర్గీకరణ అమలు కాకపోతే ఈ దేశవ్యాప్తంగానే మందకృష్ణ మాదిగ గారు మరో పోరాటానికి, తీవ్ర పోరాటానికి పిలుపునివ్వబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కులాల వర్గీకరణ విషయమై గత 30 ఏళ్ళ కానీ సుదీర్ఘమైనటువంటి పోరాటం చేస్తున్న పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఫిబ్రవరి 7వ తారీఖున కృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో తలపెట్టిన వేల గొంతులు లక్షల డప్పుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ రామచంద్రపురం నియోజకవర్గంలోని ఈ యొక్క లక్ష డప్పులు వేల గొంతుల సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి ఈ యొక్క 7వ తారీఖు జరగబోయే వేల గొంతులు లక్ష డప్పుల కార్యక్రమంలో పోచను ఆవిష్కరించడం జరిగింది. అయితే ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తారీఖున భారత రాజ్య ధర్మాసనమైనటువంటి 7 న్యాయమూర్తులు తీర్పు ఇచ్చిన సందర్భంలో దాన్ని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు అలసత్వం వహించడం కారణంగా మందకృష్ణ మాదిగ గారు ఫిబ్రవరి 7వ తారీఖున వేల గొంతులు లక్షల డప్పుల కార్యక్రమంతో మా యొక్క హక్కులని ఎవరైతే దానికి సానుకూలంగా స్పందించి మా హక్కుల్ని నెరవేరుస్తారో వారికి విజయోత్సవంగాను, లేకపోతే మా డప్పు అనేది అనేక సందర్భాల్లో పెళ్ళిళ్ళకైనా పూజలకైనా లేదా సావులకైనా కూడా ప్రదర్శించడం జరిగింది. కానీ ఇప్పుడైతే మా హక్కుల్ని ఎవరైతే అంగీకరించి ఈ యొక్క అసెంబ్లీలో చట్టం చేస్తారో వారికి విజయోత్సవంగాను, లేకపోతే వర్గీకరణ వ్యతిరేకించే శక్తులకు పార్టీలకు కూడా సాగు డప్పు మోగుతుందని ఈ సందర్భంగా తెలియజేయడం కోసమే ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ప్రతి గ్రామం నుంచి ఒక వెహికల్, అలాగే నల్ల ప్యాంటు, వైట్ షర్టు, నల్ల కొండవ ధరించి సంకన డప్పు పట్టుకుని వేలాదిగా ఈ జిల్లా నుంచి హైదరాబాద్ మార్పులు తరలి వెళ్తున్నారని సందర్భంగా తెలియజేస్తుంటూ, అలాగే రేపు ఫిబ్రవరి 7వ తారీఖున జరగబోయే లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమంలో మనందరం కూడా విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ పిలుపునిస్తున్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ, వర్ధిల్లాలి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. మీ పేరు, మీ హోదా? నా పేరు వి చిరంజీవి మాదిగ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మహాజన్ సోషలిస్ట్ పార్టీ ఉపాధ్యక్షుడు. చెప్పండి. నా పేరు దూలి జయరాజు మాదిగ, మహాజన సోషలిస్ట్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. పేరు పైడిమల ఆనంద మాదిగ, ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుడిని, రామచంద్రపురం నియోజకవర్గం. ఈరోజు రామచంద్రపురం టౌన్లో ఏప్రిల్ 7వ తారీఖున వేల గొంతులు, ఫిబ్రవరి 7వ తారీఖున వేల గొంతులు లక్ష డప్పులు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ రామచంద్రపట్నంలో పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. మరి అయితే ఏ మాదిగ బిడ్డ అయితే ఉన్నాడో ఆ మాదిగ బిడ్డ ఏ డప్పు అయితే దండోరేసామో ఆ దండోర ఇవాళ లక్ష డప్పులతోటి హైదరాబాద్ నగరాన్ని మోరు మోగించడానికి సిద్ధపడి ఉంది. మరి బుధాన ప్రతి ఒక్కడు ఒక డప్పు, మరి ఒక తెల్ల ప్యాంటు, ఒక నల్ల చొక్కా, తెల్ల పంట వేసుకుని బుధాన డబ్బులు వేసుకుని హైదరాబాద్ రావాల్సిందిగా మరి మందకృష్ణ మాదిగ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఎస్సీ వర్గీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతుందో ప్రభుత్వం దిగొచ్చి ఎస్సీ వర్గీకరణ చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క మాదిగ బిడ్డ రేపు జరగబోయే 7వ తారీఖు జరగబోయే కార్యక్రమానికి వేల డప్పులు లక్ష డప్పులు కార్యక్రమానికి విజయం చేయడానికి ప్రతి మాదిగ బిడ్డ నుంచి ప్రతి బిడ్డ మాదిగ డప్పు పట్టుకుని హైదరాబాద్ రావాల్సిందిగా ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి మనం టౌన్లో ఉన్న ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులందరూ కూడా కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు వాళ్ళందరికీ మా ఎంఆర్పిఎస్ తరఫున సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎస్ఆర్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం. ముఖ్య అతిథిగా హాజరైన యానాం ప్రాంతీయ పరిపాలనాధికారి మునిస్వామి. రాజపేట, నీలపల్లి, పీమల్లవరం గ్రామాల్లో సాగునీరు అందక ఎండిపోతున్న పంట పొలాలకు సాగునీరు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేసిన ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో లక్ష డబ్బులు వేల గుంతలు కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించిన ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు. జీవేమవరం గ్రామంలో శ్మశాన వాటిక ఆక్రమణలపై అధికారులకు ఫిర్యాదు చేసి సర్వే చేయించి వాటికను పరిరక్షించేందుకు భద్రతను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన గ్రామ ప్రజలు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.